మహాకుంభమేళా 2025 భారత ఆకాశంలో 7 గ్రహాలు కనబడడంతో ముగియనున్నది. ఈ గ్రహ సమూహం జనవరి 2025లో ప్రారంభమైంది. అప్పటి నుండి శుక్రుడు, అంగారకుడు, గురుడు, శనిగ్రహం, యురేనస్, నెప్ట్యూన్ రాత్రి ఆకాశంలో కనిపిస్తున్నాయి. ఈ ప్రత్యేక ఘట్టం ఫిబ్రవరి 28, 2025న సంభవించనున్నది. అప్పుడు బుధుడు కూడా ఈ సమూహంలో చేరి మొత్తం 7 గ్రహాలు సూర్యునికి ఒకే వైపు వరుసలో ఉంటాయి. మహాకుంభమేళ సమయం సూర్యుడు, చంద్రుడు మరియు బృహస్పతి స్థానాలపైన ఆధారపడి ఉంటుంది. కుంభమేళాను గ్రహాలు ఎలా ప్రభావితం చేస్తాయి? బృహస్పతి జ్ఞానం, విస్తరణ మరియు పురోగతికి ప్రతీక అయిన బృహస్పతి నిర్దిష్ట రాశులలోకి ప్రవేశించడం కుంభమేళాకు వేదికను నిర్దేశిస్తుంది. సూర్యుడు సూర్యుని ఉనికి, స్పష్టత, దృఢ సంకల్పం మరియు దీర్ఘకాలిక దృష్టిని పెంచుతుంది. చంద్రుడు చంద్రుని ప్రభావం వ్యక్తులు భావోద్వేగ అల్లకల్లోలాలను అధిగమించడానికి మరియు వారి లక్ష్యాలను తిరిగి నిర్దేశించుకోవడానికి సహాయపడుతుంది. గ్రహాల అమరికలను ఎలా అర్థం చేసుకుంటారు? ఈ గ్రహ కదలికల కలయిక విశ్వప్రాముఖ్యత కలిగిన క్షణాన్ని సృష్టిస్తుంది. ఈ క్షణం ప్రజలు సమావేశమై పవిత్ర స్నానం చేయడానికి అనువైనదని నమ్ముతారు. ఇది వారి పాపాలను కడిగి వారికి శాంతిని ఇస్తుందని నమ్ముతారు. ఈ క్షణాన్ని వేద జ్యోతిష్యులు కుంభయోగం అని పిలుస్తారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక అంశాల కోసం మా సురభి డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.